ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు వారు మరి ఈ మాటలు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పలికిన మాటలు ఇవి శిష్యులతో మాట్లాడతారు. ఏమని? నేను చెప్పిన సంగతులను ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొనాలి అని బోధించమని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినది మన కోసమే అని మనందరికీ తెలుసు. ఆయనలో ఏ పాపము లేదు, కానీ మన పాపములు ఆయన మీద సిలువ వేయటానికి అంత భారంగా అంత కఠినంగా ఉన్నాయి. ప్రతి పాపముకి క్షమాపణ ఇచ్చాడు ఆయన రక్తంలో పాప క్షమాపణ, ఆ సిలువలో శాపం నుండి విడుదల, ఆయన శరీరంలో గాయాలు రోగాల నుండి విడుదల. మరి ఇక్కడ యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానని చెప్పమంటున్నాడు దేవుడు. ఎండ్ ఆఫ్ ది ఏజ్ మనము చనిపోయేంత వరకు కూడా, ఈ భూమి చివరి వరకు కూడా, ఎండ్ ఆఫ్ ది ఏజ్ ఎప్పటికీ కూడా, యుగ సమాప్తి వరకు కూడా మనకు తోడై ఉన్నాడు మన దేవుడు. ఆయన మనతో ఉన్నప్పుడు మనకి సంతోషమే, సమాధానమే, జాయ్, హ్యాపీనెస్, ఆరోగ్యం అన్నీ ఉంటాయి. ఆత్మ అయి ఉన్నాడు. ప్రభువే ఆత్మ అని పౌలు గారు అన్నారు. కాబట్టి ఆ ఆత్మ ఎప్పుడు కూడా సంతోషంతో సమాధానంతో నిండిపోయి ఉంటుంది. ఈరోజు మన దేవుడు మనతో ఉన్నాడు. యెహోవా షమ్మా వలె మనతో ఉన్నాడని మనము నమ్మాలి.